ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క పార్టీ నాయకులు అంటే మరి ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడుతున్నట్టుగా కనపడతా ఉంది అది. ఎందుకంటే మీరు ముందుగా మీ మాటలో కూడా మరి మాటలో మన వాళ్ళు కూడా మాట్లాడారు. ఏమని చంద్ర సాంబశివరావు గారు అన్నారు అంటే కూటమికి లో మరి తెలుగుదేశం పార్టీకి అధికంగా సీట్లు ఉండడం ఒకటి, మరి జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ తక్కువ ఉండడం అనేటువంటిది ఒకటైతేమి సహజంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటి మాట వాస్తవము, లేదా వాళ్ళ పెత్తనం నడుస్తుంది అనేటువంటి మాట కూడా వాస్తవం అన్ని అంశాల్లో కూడా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతూ మరి పవన్ కళ్యాణ్ గారు ముందు అలా మాట్లాడగలిగారంటే ఆ వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరినో ఎక్కడో తీసుకో పనిలేదు. అదే పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యున్సీలోనే వర్మ గారు ఎన్నిసార్లు అసంతృప్తిని వెలుబుచ్చారండి. అంటే కాకుమాన్ గారు ఎవరి బాధలు వారికి ఉంటే ఆయనకేంటి ఈ కూటమే లేకపోతే టీడీపీ నుంచి నేనే ఉండేవాడిని కదని. సో ప్రతి వ్యక్తికి కోరికలు, ఇప్పుడు ఒకరి కోసం ఒకరి అవకాశాలు ఒకరు వదులుకోరు కదా సార్. సో కాబట్టి ఎవరి బాధ వారిది, ఎవరి ఆవేదన వారిది, మనం అందరిని అర్థం చేసుకోవాలి. నేను దాన్ని తప్పు పట్టలేదండి. నేను వర్మ గారు నేను తప్పు పట్టడం లేదు. అంటే వారికి ఉన్నటువంటి అసంతృప్తి ఏ విధంగా ఉంటది, ఎంతమందికో అసంతృప్తులు ఉన్నాయి, ఎంతమందో నాయకులకి, ఎంతమందో కార్యకర్తలకి, ఎంతమందో ఎమ్మెల్యేలకి అసంతృప్తులు ఉంటాయి, సహజంగా ఉంటాయి. జరుగుతున్న పరిణామాల్లో కరేపాకులాగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని తీసేసింది అనేటువంటి మాట వాస్తవం, అందరు చూస్తూ ఉన్నారు. అది ఒక పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వటమో లేదా నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడంతోనే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి మరి అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంత సంతృప్తి చెందారు, వీళ్ళు సంతృప్తి చెందారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం కోరుతున్నారు, మీరు ఏం గొడవ చేయకండి, ఎక్కడ కూటమి ధర్మం పాటించండి అంటున్నారు. వాళ్ళు ఏం పైన పడి కొడుతున్నారు, వీళ్ళ మీద కేసులు పడుతున్నారు, వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వీళ్ళ మీద మరి ఎన్ని అగాయిత్యాలు అని చేస్తా ఉన్నారు. మీరు అయినా కూడా ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరు కూటమి ధర్మాన్ని పాటించాలి అనేటువంటి మాట వాడుతున్నప్పుడు సహజంగా ఎమ్మెల్యేలకి, కార్యకర్తలకి, నాయకులకి అసంతృప్తి ఉంటుంది కదండి. 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కాడి మొయ్యాల్సిందే అని కూడా స్పష్టంగా చెప్పారండి. 15 సంవత్సరాలు ఏదైతే జనసేన పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలో, కార్యకర్తల్లో అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టారు వీళ్ళందరూ. కాబట్టి 15 సంవత్సరాలు వీళ్ళే మాట్లాడడానికి లేదు. 15 సంవత్సరాలు ఊడిగం చేయాల్సిందే. నన్ను ఒక్క మాట్లాడి దయచేసి ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. అంటే మీ వ్యాఖ్యలో వారికి కాస్త బాధగా బాధ కలిగిస్తుంది. నాకెందుకు వాళ్ళ ఎమ్మెల్యేలకే బాధ కలిగించినాయి అండి, నాకు బాధ కలిగించింది. వాళ్ళ ఎమ్మెల్యేలకే బాధ కలిగించారు పవన్ కళ్యాణ్ గారు. నన్ను దయచేసి నన్ను ఒకసారి మాట్లాడినివ్వండి బ్రహ్మనాయుడు గారు, అవకాశం ఏంటి నాకు. సో ఇప్పుడు నేనేమంటానంటే ఎప్పుడైతే మరి 15 సంవత్సరాలు మనం ఊడిగం చేయవలసిందే అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలైనా, అంటే ఈ దేశంలో ఏ పార్టీ అయినా స్థాపించిన తర్వాత అసలు మేమైతే ఏ ఒక్కరితో పొత్తు అనే అంశమే లేదు మాకు. గెలిచినా ఓడినా మేము ఒంటరిగానే ఉన్నాం, అది వేరే విషయం. కానీ ఈ దేశంలో ఏ పార్టీ అయినా పెట్టిన తర్వాత ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటాడు. సహజమైనటువంటి పరిణామం అది. ఈ దేశంలో ఏ పార్టీ అన్నా కానివ్వండి, ఎవరి పార్టీ అన్నా పెట్టండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మరొక పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఈ జనసేన పార్టీ ఆవిర్భవించినట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. ఒక ఎన్నికలు ఓకే, రెండో ఎన్నికలు ఓకే, మూడో ఎన్నికలు ఎక్కడండి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి మనం ఊడిగం చేయవలసిందే అని ఒక నిర్ణయాన్ని, ఒక రూల్ పాస్ చేస్తారు. ఎక్కడ సాక్షాత్తు అసెంబ్లీలో. ఇక జనసేన కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే మిగతా పార్టీలు గతంలో పొత్తులు పెట్టుకున్న పార్టీలు ఊడిగం చేయడానికి పెట్టుకునే పొత్తులు. అవును సార్, ఈ రోజు అదే చెప్తున్నా. ఈ దేశంలో ఏ పార్టీ
ఇంతలా ఊడిగం చేసిన పార్టీని గత 40 ఏళ్ళ నుంచి నేను చూడలే రాజకీయాల్లో. నేను చూడలే మరొకరు ముఖ్యమంత్రి కావాలి అని పనిచేస్తున్నటువంటి అధినాయకత్వం పార్టీలు నేను చూడలే. మొట్టమొదటిసారిగా 15 సంవత్సరాలు లేదా ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు, గతంలో 5 సంవత్సరాలు, ఈ యొక్క 10 మళ్ళీ రాబోయే 15 సంవత్సరాలు ఒక ఆయన ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకున్నటువంటి పార్టీ అధినేతను ఇంతవరకు నేను చూడలేదండి. ఫస్ట్ టైం. అది మా కర్మ అదృష్టం మాకు తెలియదు కానీ దాని వల్ల ఇబ్బంది పడుతున్నారు. బ్రహ్మనాయుడు గారు మాకేం మళ్ళీ ఇప్పుడు ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం సార్. జనసేన లీడర్ మీ అధినేత మీకున్నాడు, మీ పార్టీ మీకుంది. మీరు వీళ్ళని ఓడించి రేపు పొద్దున మళ్ళీ 151 200 సీట్లు తెచ్చుకోండి. ఎందుకంటే 263 అసెంబ్లీ